హలో అందరికీ, వెల్కమ్ టు రాణి టాక్స్. ఈరోజు ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక 1/2 కిలో మిర్చి బజ్జీ తీసుకున్నాను. ఇవైతే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే ఎక్కువ స్పైస్ కూడా ఉండవు. ముందుగా వీటిని 2-3 సార్లు నీళ్ళల్లో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. అస్సలు తడి అనేది ఉండకూడదు. తడి ఉందంటే కనుక మనకి పచ్చడి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు, బూజు వచ్చేస్తుంది అండ్ త్వరగా పాడైపోతుంది. ఇప్పుడు తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మిరపకాయని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. మిరపకాయని కట్ చేసిన తర్వాత మధ్యలో మనకి తొడిమలు అనేవి ఉంటాయి కదా, అవి గింజలు అవన్నీ కూడా తీసేసుకోవాలి. అవి తీసేసుకోవడం వల్ల మనకి స్పైస్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. అవి నీట్గా తీసేసుకోవాలి. అన్ని మిరపకాయలకి కూడా ఈ విధంగానే క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడికి నేను కల్లుప్పు యూస్ చేస్తున్నాను. కల్లుప్పు ఎండలేనప్పుడు ఇలా ఒక కడాయిలో వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకొని కిందకి దించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని సాల్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పచ్చికారం వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి ఎంత వేసుకుంటే దానిలో సగం మెంతిపిండి వేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది పల్లి నూనె వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీలైతే పల్లి నూనె యూస్ చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఈ మిక్చర్లో యాడ్ చేసేసుకొని పచ్చిమిరపకాయలకి ఈ మిక్చర్ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. వీడియో క్వాలిటీ కాకుండా కంటెంట్ చూసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 నిమ్మకాయలు తీసుకొని, పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని గింజలు రాకుండా నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి వడబోసుకోవాలి. ఇప్పుడు ఆ నిమ్మరసాన్ని ఈ మిర్చిలో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అన్నిటికీ కూడా నిమ్మరసం బాగా పట్టేట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజులు ఊరిందంటే మనకి మిరపకాయలు బాగా ఊరిపోతాయి. ఇప్పుడు 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. అంటే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి.